నమస్తే అండి. ఈరోజు మనం మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటే తెలుసుకోబోతున్నాము. ఈసారి మన థీమ్ ఏంటంటే నావిగేటింగ్ టు ఎంఎస్ అంటే కలిసి ఎంఎస్‌ని ఎదుర్కొందాం. అసలు ఎంఎస్ అనగా ఏంటి? ఎంఎస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. ఆటో ఇమ్యూన్ డిసార్డర్ మన శరీరంలో ఉన్న నరాలను ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒక నరము ఎలక్ట్రిక్ వైర్ అనుకుంటే దాని చుట్టూ ఇన్సులేషన్ లాగా కవరింగ్‌కి మన బాడీలో మైలిన్ అనేది ఉంటుంది. ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ ఎళ్లి ఆ మైలిన్‌ని ఎఫెక్ట్ చేసినప్పుడు డీమైలినేషన్ జరిగి ఇది సంభవిస్తుంది. దీని యొక్క లక్షణాలు చూపు మందగించడము, కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావడము, చెయ్యి, కాలు వీక్ అయిపోవడము, నడక సంబంధిత ప్రాబ్లమ్స్, మూత్ర సంబంధిత ప్రాబ్లమ్స్, బుద్ధి మందగించడం రావచ్చు. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. ముఖ్యంగా 20-40 సంవత్సరాల మధ్యలో వస్తుంది. స్త్రీలలో ఇది 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది పురుషుల కంటే. దీని యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎక్కువగా స్మోకింగ్ చేయడము, అల్ట్రావైలెట్ రేడియేషన్స్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడము, జెనెటిక్ డిసీజెస్, అదర్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్, విటమిన్ డి డెఫిషియన్సీ, ఎప్స్టీన్ బార్ వైరస్ లాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల ఇది రావచ్చు. దీనికి డెఫినెట్ ట్రీట్మెంట్ అంటూ లేదండి. డిసీజ్ మోడిఫైయింగ్ థెరపీ అండ్ సిమ్టమ్ స్పెసిఫిక్ థెరపీ వల్ల డిసీజ్ ప్రోగ్రెషన్‌ని మనం ఆపుకోవచ్చు. మళ్ళీ రాకుండా రిలాప్సెస్ రాకుండా కూడా కాపాడుకోవచ్చు. ధన్యవాదాలు. థాంక్ యూ.